అరవ కామాక్షమ్మకు గంజాయికున్న సంబంధం ఏంటి అసలుకి? నేను మొన్న ఈ మధ్య వినింది ఏంటంటే, ఈమె మొదటి నుంచి కూడా ఈ డిస్ట్రిబ్యూటర్ అంటే తీసుకొని వచ్చి అమ్మడంలో కానీ ఈమెంతా కూడా కొంచెం కొంతమందితో కలిసి చేస్తూ ఉన్నట్టుంది. సో ఈమె ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి కూడా ఈమెకి ఈ బిజినెస్తో సంబంధాలు అయితే ఉన్నాయి. అయితే ఈ కల్చర్లో సుమారుగా ఈరోజు కొత్తగా తయారయ్యే స్టూడెంట్స్ కానీ యువత కానీ మొత్తం దీనికి చాలామంది అడిక్ట్ అవుతూ ఉన్నారు. మనకు రోడ్డు మీద కూడా స్మెల్ కూడా రాదు. ఈ గంజాయి తీసుకున్న వాళ్ళల్లో స్మెల్ కూడా వీటి తీసుకున్నాడని కూడా తెలియదు. వాడిలో ఉన్నటువంటి రియాక్షన్ దేనికైనా తెగిస్తాడు. వాడిని ఏదైనా చేస్తారేమో, పోలీసు ఉంటుందేమో, రేపు పొద్దున మనల్ని నేను ఇబ్బంది పెడతామేమో అనే ఆలోచన ఏది ఉండదు వాళ్ళకి. ఏదనుకుంటే అది చేయగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు మీకు కామాక్షి అనే ఒక పేరు చెప్పగలిగినారు, కానీ కామాక్షి అనే పేరు పాపులర్ అయింది మొన్న. కానీ అట్లాంటి వాళ్ళు సుమారుగా 30-40 మంది మన సిటీ లిమిట్స్లోనే ఉండరు. సో వీళ్ళందరినీ కానీ కంట్రోల్ చేయకపోతే నెల్లూరు అనేది రాబోయే రోజుల్లో అత్యంత ప్రమాదకరమైన సిటీగా కూడా తయారవుతుంది.